వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు. నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏమొస్తుంది ఇందులో కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటా ఉంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్లో అందరికీ ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు. కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. వీటితో పాటు నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. బడ్జెట్ లాంటివి అద్భుతంగా చేయడానికి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అపారమైన అనుభవంతో ఉన్న సభ్యులు ఉన్నారు. ప్రజలు మన నుంచి ఆశిస్తున్న అధ్యక్ష, గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలండి. మనం తెలియచేయాల్సింది ఏంటంటే, ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే, కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు
మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం బడ్జెట్ గొప్పగా ఉంది అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేది నేను మనస్ఫూర్తిగా సభని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన మీకు, గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక